Good evening, guys. So, like, Good evening, any sir. doubt in that class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా guys? Anybody? No, sir. No, sir. Clear? చెప్పండి. Clear, sir. Clear. Okay, good. రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. No, sir. మౌనిక, రమేష్, రమ్య, ఎనీ డౌట్స్? No, sir. శివశంకర్. ఓకే, గుడ్. అన్ని వస్తున్నాయి కదా కరెక్ట్ గా? ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు. Yes, sir. యా, గుడ్. సో ఫోటోస్ అందరు పంపించారా? ఆల్మోస్ట్ Yes, sir. ఫోటోస్ పంపించిన వాళ్ళు పంపించండి, మీ అడ్రస్ కూడా పంపించండి నాకు. Okay, sir. యా గైస్, చూడండి, ఈరోజు చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే మల్టీ కరెన్సీ అండ్ వ్యాట్. ఓకే, నార్మల్ ప్రాబ్లమ్స్ అని ఈరోజు కవర్ అయిపోతాయి. ఓకే, మల్టీ కరెన్సీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మన దేశం అంటే మన ఇండియాలో మన బిజినెస్ ఉందనుకోండి, లైక్ ఆస్ట్రేలియా నుంచి కానీ, లేదు అంటే కువైట్ నుంచి కానీ, లేదంటే దుబాయ్ నుంచి కానీ మనం పర్చేజ్ చేసిన, లేదు అంటే సేల్ చేసిన, వాళ్ళ యొక్క అమౌంట్ అంటే వాళ్ళ యొక్క కరెన్సీలలో మనం పర్చేజ్ చేయాలి, వాళ్ళ కరెన్సీలలో సేల్ చేయాలి. బట్ మన ఇండియా అమౌంట్ ఎంత కంపేర్ చేసుకుంటాం వాళ్ళ డాలర్తో కానీ, దినార్తో కానీ, దిర్హమ్స్తో కానీ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వాటిని ఎక్కడ, కరెన్సీస్ని ఎక్కడ క్రియేషన్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా సెట్ చేస్తాం. ఓకే, డన్. ప్రాబ్లం చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 51. 51. యా, ఇక్కడ చూడండి, యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్. సో 75 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, 5 lakhs బ్యాంక్లో విత్డ్రా చేసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్ దగ్గర 80 నెంబర్స్తో $600కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో తర్వాత సేల్స్ కువైట్ వాళ్ళకి సేల్ చేసాం, తర్వాత దుబాయ్ వాళ్ళకి కూడా సేల్ చేసాం. మళ్ళీ రిసీవ్స్ జరుగుతాయి, పేమెంట్స్ జరుగుతాయి, ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. సో ఇక్కడ కరెన్సీ సింబల్స్ రేట్లు చూస్తే, ఆస్ట్రేలియా వచ్చేసి డాలర్తో కరెన్సీ నేమ్ క్రియేట్ చేస్తారు, అది 50 రూపీస్, 54 రూపీస్ ఇండియా అమౌంట్. కువైట్ వచ్చేసి దినార్ డిఫైన్ చేస్తారు, సింబల్ డిఎన్ 210తో మనం ఇవ్వడం చేస్తుంది రేటు. దుబాయ్ వచ్చేసి డిహెచ్ఎస్ దిర్హమ్స్ అంటాం, 17 రూపీస్ డిఫైన్ చేశారు. ఇవి ఓల్డ్ రేట్స్, ఇప్పుడు పెరిగాయి అనమాట. ఈ 17 కాస్త 22 ఎంతో ఉంది, ఇది దినార్ కాస్త 260 ఎంతో అయింది. ఇది మాత్రం అలాగే ఉంది, ఆస్ట్రేలియా డాలర్ 54.96 ఎంతో ఉండాలి లేటెస్ట్. ఓకే, సో వీటిని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్, సి కాపీ, పేస్ట్, ఆంధ్రప్రదేశ్, ఎంటర్, యాక్సెప్ట్ టర్న్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టేయండి. యాక్సెప్ట్ టర్న్ సేవ్. క్రియేట్ వెళ్దాం, లెడ్జెస్ ఏమున్నాయో లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం. క్యాపిటల్ నార్మల్, క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకుందాం. నెక్స్ట్ ఏమున్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, పర్చేస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, సేల్స్ ఉంది, కువైట్ ఉంది, దుబాయ్ ఉంది, తర్వాత ఎక్స్పెన్స్ ఉంది, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఉంది. ఓకే, సో వాటిని క్రియేషన్ చేద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ సి, కంట్రోల్ డి, బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్, సేవ్. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రీ క్రియేటర్స్. ఇక్కడ చూడండి, కంట్రీ వచ్చేసి మనం ఆస్ట్రేలియా తీసుకోవాలి. రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు ఏ దేశం ఉందో ఆ దేశం తీసుకోవాలి. దాంట్లో స్టేట్లు కూడా ఉంటాయి, ఆ స్టేట్లు క్రియేషన్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఇండియానే తీసుకుంటున్నాను. ఓకే,
రియల్ టైంలో చేసేటప్పుడు ఇక్కడ మార్చుకోవాలి కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వాళ్ళు, సి కంట్రోల్ వి, సన్రీ డెప్టర్స్. ఇక్కడ కూడా మనము ఇండియా కాకుండా కువైట్ ఇవ్వాలి రియల్ టైంలో చేసేటప్పుడు. నెక్స్ట్ దుబాయ్, కంట్రోల్ సి కంట్రోల్ వి, సన్రీ డెప్టర్స్. తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, నెక్స్ట్ కరెన్సీ క్రియేట్ చేద్దాం. కరెన్సీ చూడండి ఏమేమి కరెన్సీస్ ఉన్నాయి. కింద డాలర్ ఉంది, డిఎన్ ఉంది, డిహెచ్ఎస్ ఉంది. ఫస్ట్ డాలర్, తర్వాత డిఎన్ అంటే దినార్, తర్వాత డిహెచ్ఎస్ అంటే దిర్హమ్స్, చేసుకోవాలి. సో ఇలా కరెన్సీ క్రియేషన్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ బయట ఉండదు. ఇవి క్రియేట్ చేసిన తర్వాత బయటికి వస్తుంది. చూడండి, ముందు ఇక్కడ ఉన్నిందా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది? లేదు. కరెన్సీ క్రియేట్ చేసిన తర్వాత బయటికి వస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. డాలర్కి ఎంత అమౌంట్? 54 రూపీస్. తర్వాత డిహెచ్ఎస్కి ఎంత అమౌంట్? 17 రూపీస్. ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలి. మిస్టేక్ చేశారంటే రాదు, మళ్ళీ తప్పుపోతే 210 రూపీస్ దినార్కి. సేవ్. ఓకే. సో ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్ళి నెంబర్స్ ఒకటి ఇద్దాం. ఎన్ఓఎస్ నెంబర్స్, ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్, లెనోవా P4 ల్యాప్టాప్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నెంబర్స్, సేవ్. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. పర్చేస్లోకి రండి. రిసిప్ట్ క్యాపిటల్ 75 lakhs, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5 lakhs. నెక్స్ట్ టు పర్చేజ్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, లెనోవా P4. ఎన్ని క్వాంటిటీ? సో 80. డాలర్ ఇవ్వాలండి కంపల్సరీగా 600. సో 600 ఇస్తే 48,000 వచ్చింది. దీంతో మనము రేట్ ఇన్ ఫారెక్స్ అదర్ కంట్రీది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ మన ఇండియాది 600 ఇంటూ 54తో ఇంటూ చేస్తే రేట్ ఇన్ మన ఇండియా అమౌంట్ వచ్చేసి 32,400 అయింది. దాన్ని మళ్ళీ 48,000 ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 54తో కింద ఇంటూ చేస్తే 25,92,000 అవుతుంది. నెక్స్ట్ సేల్స్ కువైట్, లెనోవా P4. సో 30 EN 210 రూపీస్, 6,300 వస్తుంది. 210కి 210 ఇంటితో చేస్తే 44,100 రూపీస్ రేట్ ఇన్ ఇండియా అమౌంట్. మళ్ళీ 6,300కి మనం 210తో చేస్తే 13,23,000 అవుతుంది. నెక్స్ట్ దుబాయ్, $40 DHS 1250. నెక్స్ట్ చెక్ పే టు ఆస్ట్రేలియా పేమెంట్, డాలర్ 25,000.
SBI బ్యాంక్, ఐసిఐ కదా, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ రిసిప్ట్, కంప్యూటర్, ఫోర్త్ PHS 5. తర్వాత ట్రావెలింగ్ పేమెంట్ 34,000. నెక్స్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేస్తున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. చేసిన అని ఇక్కడ చూడొచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డెఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, నెట్ లాస్ 1,39,000. ఇక్కడ నెట్ లాస్ వచ్చేసి మనకి 1,39,000 వస్తుంది. ఇప్పుడు అన్ని దేశాల యొక్క అమౌంట్ చూద్దాం. దానికి వచ్చేసి ఆల్ట్ సి ఇచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్లో సింబల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, $40,240కి ఇండియా అమౌంట్ 21,73,000 వస్తుంది. మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నాను. ఇప్పుడు 3 దేశాల అమౌంట్ చూద్దాం. డిహెచ్ఎస్, సో 21,73,000. తర్వాత ఇక్కడ 1,27,823. ఇట్లా మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నా. ఇప్పుడు 4 దేశాల అమౌంట్ చూడొచ్చు. ఇప్పుడు 4 దేశాలు. ఇలా మనము ఒకవేళ వేరే కంట్రీలో వర్క్ చేసినా, లేదంటే మన కంట్రీలో వర్క్ చేసినా, ఏ విధంగా మనము మన దేశ అమౌంట్కి వాళ్ళ దేశ అమౌంట్కి లింకప్, ఎలా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తాం, వాటి యొక్క అమౌంట్ ఎలా చెక్ చేస్తాం అనేది కూడా మనం మల్టీ కరెన్సీ ప్రాబ్లంలో. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్ ప్రాబ్లంలో? ఎనీ డౌట్? క్లియరా? క్లియర్ సార్. ఓకే, గుడ్. డేట్లు మెన్షన్ చేశారు కదా సార్, మనం చేయక్కర్లేదు సార్. తీసుకోండి, డేట్లు మెన్షన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మార్చి ఎంట్రీ పాస్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, యా. ఎనీ డౌట్స్?